Hello friends, good morning. Welcome back to my channel. I'm Srimos. ఫ్రెండ్స్, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు ఇద్దరిలో ఎవరు కూడా చదువుకోవట్లేదు అని అంటాం. అప్పుడు ఎలా చెప్పాలి? ఇద్దరు అక్కచెల్లెలు ఉంటే ఆ ఇద్దరిలో ఎవరు బాగా చదవట్లేదు అని అంటాం. నెక్స్ట్, నా ఇద్దరు రూమ్మేట్స్లో ఉంటే నా ఇద్దరు రూమ్మేట్స్లో ఎవరు ల్యాప్టాప్ యూజ్ చేయరు అని అంటాం. నెక్స్ట్, అక్కడ ఇద్దరు డాక్టర్స్ ఉంటే ఆ ఇద్దరు డాక్టర్స్లో ఎవరు కూడా మంచిగా వర్క్ చేయరు అని చెప్పాలి. అప్పుడు ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి? ఆ ఇద్దరు డాక్టర్లో ఎవరు మంచోరు కాదు అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే నెయిదర్ ఆఫ్ దోస్ డాక్టర్స్ ఈజ్ వర్కింగ్ గుడ్. నెయిదర్ ఆఫ్ దోస్ డాక్టర్స్ ఈజ్ వర్కింగ్ గుడ్. నెయిదర్ ఆఫ్ దోస్ డాక్టర్స్ ఈజ్ వర్కింగ్ గుడ్. ఆ ఇద్దరు డాక్టర్లలో ఎవరు కూడా బాగా పనిచేయరు. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరు కూడా చదువుకోవడం లేదు అని అంటాం. నెయిదర్ ఆఫ్ దోస్ బ్రదర్స్ ఈజ్ స్టడింగ్. నెయిదర్ ఆఫ్ దోస్ బ్రదర్స్ ఈజ్ స్టడింగ్. నెక్స్ట్, ఆ ఇద్దరు సిస్టర్స్లో ఎవరు కూడా కాలేజీకి వెళ్ళరు అని అంటాం. నెయిదర్ ఆఫ్ దోస్ సిస్టర్స్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్. నెక్స్ట్, ఆ ఇద్దరు ట్రైనర్లో ఎవరు బాగా టీచ్ చేయరు అని అంటాం. నెయిదర్ ఆఫ్ దోస్ ట్రైనర్స్ ఈజ్ టీచింగ్ వెల్. నెయిదర్ ఆఫ్ దోస్ ట్రైనర్స్ ఈజ్ టీచింగ్ వెల్. ఫ్రెండ్స్, ఇలాంటి స్ట్రక్చర్లో ఆ ఇద్దరిలో ఉంటే ఆ ఇద్దరిలో ఎవరు కూడా బాగా చేయరు అని చెప్పినప్పుడు నెయిదర్ ఆఫ్ దోస్ అని వాడాలి. నెయిదర్ ఆఫ్ దోస్. ఫ్రెండ్స్, మీరు దీన్ని మర్చిపోవద్దు. మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ విని దాన్ని పదే పదే అంటూ ఉండాలి. అప్పుడు మీరు కూడా మాట్లాడతారు. ఫ్రెండ్స్, ప్రతిది స్ట్రక్చర్, ప్రతి సెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.